హలో హాయ్ నమస్తే, నేను మీ వేణుని నల్గొండ కార్స్. ఈరోజు మీ ముందరికైతే ఒక మంచి వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన మారుతి సుజుకి సెలీరియో అండి. ఏఎంటీ ఆటోమేటిక్ వేరియంట్ ఇది. దీని రీడింగ్ వచ్చేసి 60,000 కిలోమీటర్లు తిరిగింది. సెకండ్ ఓనరు 2 కీస్ అయితే అవైలబుల్ ఉన్నది. ప్రజెంట్ మన నల్గొండ లోకల్లో ఉంది. చూడొచ్చు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. షోరూమ్ ట్రాక్ ఉంది. టైర్లు కంపెనీ టైర్లు అయితే కంపెనీతో పాటు వచ్చిన టైర్లు అయితే ఉన్నాయి. 40-50 అయితే టైర్ పర్సెంటేజ్ అయితే ఉంటుంది. చూడొచ్చు వైట్ కలర్ బండి. మీకు ఒకసారి వెహికల్ అయితే చూపిస్తా చూడండి. చూడొచ్చు వెహికల్ ఫ్రంట్ పోర్షన్ వచ్చేసి ఇది నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ ఉంది. అక్కడక్కడ చిన్న టచ్అప్లు అయితే అయింది. చూసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 7780432170. చూసుకోవచ్చు ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు అయితే ఏ పార్ట్ అయితే చేంజ్ అయితే చేయలేదు. ఒరిజినల్ ఉంది, నాన్ యాక్సిడెంట్. గ్లాస్ అయితే ఇక్కడ ఒక్కడ సెంటర్లో స్క్రాచ్ ఉంది, బబుల్ వచ్చింది, ఏదో రన్నింగ్లో ఏదో రాయి తగిలి ఉండొచ్చు. చూసుకోవచ్చు ఎక్కడైతే స్క్రాచెస్ అయితే ఏం లేవు, ఒరిజినల్ ఉంది. చిన్న చిన్న గీతల వల్ల అక్కడక్కడ టచ్అప్ అయితే చేసిరు. చూసుకోవచ్చు ఫ్రంట్ టైర్లు వచ్చేసి 40-50 అయితే ఉంటాయి. చూసుకోవచ్చు కంపెనీ టైర్లు అయితే ఉన్నాయి, ఎంఆర్ఎఫ్ బ్రాండ్. కార్కి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు పట్టీస్ వచ్చినాయి, డోర్ వైజ్ వచ్చినాయి, స్టీల్ క్రోమ్స్ కూడా ఉన్నాయి. ఎక్స్ట్రా పెట్టించిరేమో అది చూసుకోవచ్చు. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఇక అయితే డెంట్ అయితే ఏం చేపియలేదు. చూసుకోవచ్చు. మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. చూడండి కంపెనీ బీడింగ్ తోటి అయితే ఉంది. పిల్లర్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు, ఒరిజినల్ కలర్తో ఉంది. అక్కడక్కడ చిన్న అయితే టచ్అప్లు అయితే చేయించారు. ఓకే, సీట్ కవర్లు చూసుకున్నట్టయితే 100కి 80% అయితే ఉంటాయి. ఆరెంజ్ కలర్ విత్ బ్లాక్ కోటింగ్ తోటి అయితే ఉంది. ఇంటీరియర్ డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. బ్లాక్ విత్ క్రీమ్ కలర్లో అయితే ఉంది. చూడండి మీకు వెహికల్ అయితే ఒకసారి స్టార్ట్ అయితే చేసి చూపిస్తా. ఏఎంటీది ఆటోమేటిక్. చూసుకోవచ్చు మోడ్స్ ఉంటాయి, రివర్స్, నోటలు, డ్రైవ్, M+M2 అనేది ఉంటుంది. చూసుకోవచ్చు బ్రేక్ విత్ ఎక్సలేటర్ ఓన్లీ ఉంటుంది. నేనైతే వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నా చూడండి. వెహికల్ అయితే చాలా సింపుల్గా అంటే స్టార్ట్ అయింది సింగిల్ సెల్ఫ్ తోటి. చూసుకోవచ్చు దీనికి సేఫ్టీ పరంగా అయితే ఎయిర్ బ్యాగ్స్ అయితే ఏమి ఉండవు. LXi వేరియంట్ ఇది, అంటే స్టార్టింగ్ వేరియంట్. చూసుకోవచ్చు స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. పెట్రోల్ వేరియంట్. దీని మైలేజ్ వచ్చేసి 18 నుంచి 20 అయితే వస్తుంది. ఎలాంటి నాయిస్ అయితే లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. ఏసీ రన్నింగ్ ఉంది. ప్లేయర్ అయితే బయట వేయించారు. చూసుకోవచ్చు 4 స్పీకర్లు అయితే వర్కింగ్లో ఉన్నాయి. ఏసీ కూడా రన్నింగ్ ఉంది. మీకైతే బానెట్ అయితే లేపు చూపిస్తే ఒకసారి చూడండి. చూసుకోవచ్చు అప్రాన్ కూడా కంపెనీ పేస్ట్ తోటి అయితే ఉంది. ఒరిజినల్ ఉంది, నాన్ యాక్సిడెంట్. ఎక్కడ ఏ పార్ట్ అయితే చేంజ్ అయితే చేయలేదు. రేడియేటర్ పట్టి కూడా కంపెనీ స్టిక్కర్లతో ఉంది. చూడొచ్చు కార్కి రైట్ సైడ్ అప్రాన్ కూడా కంపెనీ పేస్ట్ తోటి అయితే ఉంది. ఎలాంటి నాయిస్ అయితే లేదు. ఇంజన్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. బ్యాటరీ కూడా న్యూ బ్యాటరీ అయితే ఉంది. చూసుకోవచ్చు మీకు గేజ్ పుల్ల కూడా తీసి అయితే చూపిస్తున్నా. ఎలాంటి స్మోక్, ఆయిల్ చెమ్మలు కూడా అలాంటివి అయితే ఏం లేదు. చూసుకోవచ్చు ఇంజన్ కూడా ఎక్కడ ఆయిల్ చెమ్మలు అది కూడా ఏమైతే లేదు. ఇది LXi వేరియంట్, బేసిక్ వేరియంట్ ఇది. చూసుకోవచ్చు ఆటోమేటిక్. ఇది ఓన్లీ ఏఎంటీ తోటి అయితే వెహికల్ అయితే లాంచ్ అయింది. దీని మోడల్ వచ్చేసి 2014 సెకండ్ ఓనర్ వెహికల్. షోరూమ్ ట్రాక్ ఉంది. 60,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. చూసుకోవచ్చు ఒరిజినల్ ఉంది. సీట్ కవర్లు చూసుకున్నట్టయితే 100కి 80% అయితే ఉంటాయి. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. 4 స్పీకర్లు అయితే పనిచేస్తున్నాయి. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు ఎంఆర్ఎఫ్ బ్రాండ్ ఉంది. 30-40 అయితే ఉంటుంది. కార్కు బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే చూడొచ్చు సెలీరియో LXi ఆటోమేటికల్ లోగో అయితే ఉంది. మీకు కావాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. మనమైతే దీన్ని బూట్ చూద్దాం. చూసుకోవచ్చు బూట్ అయితే ఇదండి. వెనుక డిక్కీ అయితే ఒక టచ్అప్ అయింది. ఇక్కడ టచ్అప్ అయితే ఇది పెయింటింగ్ అది అయితే చేయించారు. చూసుకోవచ్చు బూట్ కూడా చాలా అంటే చాలా స్పేసియస్గా, చాలా నీట్గా ఉంది. దీని స్టెప్ అని చూసుకున్నట్టయితే 50% అయితే ఉంటుంది. చూసుకోవచ్చు టూల్ కిట్ కూడా ఓకే. చూడొచ్చు డిక్కీ కూడా చాలా అంటే చాలా స్పేసీగా అయితే ఉంది. చూడొచ్చు బ్యాక్ లుక్ వచ్చేసి ఇదండి, వైట్ కలర్ బండి. చూడొచ్చు ప్రజెంట్ అయితే నల్గొండ లోకల్లో ఉంది. మీకు కావాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. పెట్రోల్ వేరియంట్ ఇది. ఓన్లీ పెట్రోల్ మీద అయితే నడిచింది వెహికల్. 60,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. బ్యాక్ సస్పెన్షన్, ఫ్రంట్ సస్పెన్షన్ కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు. టైర్ చూసుకోవచ్చు 30-40 అయితే ఉంటుంది. చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, అవి అయితే ఏమైతే చేపియలేదు. చూసుకోవచ్చు పిల్లర్ కూడా ఒరిజినల్ ఉంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్, కంపెనీ బీడింగ్ తోటి అయితే ఉంది. సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు. ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. 80% అయితే సీట్ కవర్లు ఉంటాయి. 4 స్పీకర్లు అయితే పనిచేస్తున్నాయి. కార్కి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి. ఇక్కడ స్క్రాచెస్ కూడా ఏం లేవు. చిన్న స్క్రాచెస్ కూడా అయితే ఏం లేవు. చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ మీకు బీడింగ్లు కూడా ఏమైతే ఏం చేంజ్ అయితే చేయలేదు. మాన్యువల్ వస్తుంది ఇది. ఓన్లీ పవర్ స్టీరింగ్ అయితే ఏం రాదు. సెంట్రల్ లాకింగ్ ఉంది. చూసుకోవచ్చు ORM అడ్జస్ట్మెంట్ కూడా ఏమి ఉండదు. ఓన్లీ సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఏసీ రన్నింగ్లో ఉంది. ఎయిర్ బ్యాగ్స్ కూడా ఏమి ఉండదు. సేఫ్టీ పరంగా రివర్స్ కెమెరా కూడా అయితే ఏం లేదు. చూసుకోవచ్చు సీట్ కవర్ కూడా 100కి 80% అయితే ఉంది. చూసుకోవచ్చు ఫ్రంట్ వచ్చేసి టైర్లు
40-50 అయితే ఉంటాయి. ఎంఆర్ఎఫ్ బ్రాండ్ అయితే ఉంది. కంపెనీ టైర్లు అండి, ఇంతవరకు అయితే టైర్లు అయితే చేంజ్ అయితే చేయలేదు. తీసుకోవచ్చు మీరు. ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇది, దీని మోడల్ వచ్చేసి 2014 సెలెరియో ఏఎంటీ ఆటోమేటిక్ వేరియంట్, సెకండ్ ఓనర్. 60,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 2,30,000 చెప్తుండు. అందులో కూడా స్మాల్ బార్గింగ్ అయితే ఉంది, ఫిక్స్ ప్రైస్ అయితే ఏం కాదు. 2,30,30,000 అయితే ఉందండి ప్రైస్. ఓకే, మీకు కావాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అలాగే మీరు ఏమైనా కార్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే, బాయ్, జై హింద్.